సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులందరికీ కూడా బీ ఫామ్స్ ఇచ్చారు. ఎట్ ఏ టైం 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 2 ఎంపీలకు కూడా బీ ఫామ్స్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అందరికంటే ముందుగా, మిగతా పార్టీల కంటే ముందుగా కూడా బీ ఫామ్స్ ఇచ్చి ప్రమాణం కూడా చేయించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో అన్ని పార్టీల కంటే ముందు ఊహించని రీతిగా కొన్ని మార్పు చేర్పులు ఉంటాయేమో అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో దీనికి చెక్ పెడుతూ జనసేన అందరినీ పిలిచి బీ ఫామ్స్ ఇచ్చి ఒక ప్రమాణ స్వీకారం కూడా లాంటిది కూడా చేయించడం చూసాం. ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇక పూర్తిగా మార్పు లేనట్టేనా జనసేనలో? అంటే ప్రస్తుతానికి జరిగిన విధానాన్ని బట్టి చూస్తే మార్పు లేకపోవచ్చు అనేది ఎక్కువ శాతం కనిపిస్తుంది. బట్ ఇదేం ఫైనల్ కాదు. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా పార్టీ అధ్యక్షుడు తలుచుకుంటే ఎప్పుడైనా ఏ క్షణంలో మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే బీ ఫామ్ సబ్మిషన్ కంప్లీట్ అయ్యి ఆ తర్వాత అప్లికేషన్ స్క్రూటినీ జరగాలి. విత్డ్రా చేసుకోవడానికి 2 రోజులు 3 రోజులు సమయం ఇస్తారు. అంటే ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఆ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎవరైతే క్యాండిడేట్స్ని డిసైడ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చి పనిచేయాలనే డైరెక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. అసలు బీఫామ్ అంటే ఏంటి? బీఫామ్ అంటే ఆ నామినేషన్ దాఖలు చేసేటువంటి క్రమంలో పార్టీ అధీకృత అభ్యర్థిగా డిసైడ్ చేసేటువంటి ఒక పత్రం. అందుకనే పార్టీ ఇస్తుంది అది. సో అది అంటే ఆ పార్టీ క్యాండిడేట్గా ఎలక్షన్ కమిషన్ ఆయన గుర్తిస్తుంది అనమాట. అందుకని బీఫామ్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులు కానీ ఊహించని పరిణామాలు జరిగినప్పుడు ఆ అభ్యర్థిని కూడా మార్చాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే పార్టీ అధినేతకి ఒక రైట్ ఉంటుంది. ఏ ఫామ్ అని ఇంకో ఫామ్ ఇచ్చి రీప్లేస్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది కాకపోతే ఏంటంటే మోస్ట్లీ అవి చాలా వెరీ రేర్ కేసెస్లో అలాంటివి జరుగుతాయి. కాబట్టి బీఫామ్ ఒకసారి ఇచ్చేసారంటే దాదాపుగా అభ్యర్థులు వాళ్లే అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చినట్టు లెక్క. జనసేన పార్టీకి సంబంధించి 2 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, మొత్తం 23 బీఫామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసేసారు. వాళ్ళందరికీ ఇచ్చారు. అభ్యర్థులందరితో ఒకేసారి సమావేశం నిర్వహించారు. అలానే వాళ్ళ చేత ప్రమాణం చేయించారు. ఏమని? రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆయన చెప్పినటువంటి వర్షన్స్లో మనం చూస్తే కనుక సుసంపదలు కలిగినటువంటి భౌగోళిక ప్రాంతం, అలానే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తాం అనేటువంటి మాట చెప్తూ, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వలన అప్పుల రాష్ట్రంగా మారింది. ఇంతవరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది. మళ్ళీ ఆ దిశగా నడిపించడానికి ఆయన చెప్పినటువంటి మాట రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అభ్యర్థులందరూ, జనసేన పార్టీ అభ్యర్థులందరూ ముందుకు వెళతారు అనేటువంటి మాట చెప్పించారు. సో అంటే ఇది ఒక రకంగా కొత్త వరవడిగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పోరాడుతుంది అవినీతి, అలానే అరాచక పాలన అనేటువంటి మాట పదే చెప్తున్నారు. కాబట్టి జనసేన పార్టీ వైపు నుంచి ఇది ఒక సంకల్పం కింద మనం చూడాల్సి ఉంటుంది. సో 23 మంది కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో, అంటే ఇంక ఏ మార్పులు చేర్పులు లేవనేటువంటి కన్క్లూజన్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ శక్తియుక్తులను ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి టార్గెట్ 100% రీచ్ అవ్వాలంటే, ఆయన చెప్పింది 100% స్ట్రైక్ రేటు. 30 సీట్ల ప్రస్తావన, 24 సీట్ల ప్రస్తావన వచ్చినప్పుడు 98% స్కోర్ అనేటువంటి మాట మాట్లాడారు. బట్ టోటల్గా అంతా కన్క్లూడ్ అయిపోయి చివరికి 21+2 దగ్గర ఆగిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే 100% గెలిచి తీరాల్సినటువంటి సీట్స్ అనేటువంటి మాట చెప్తూ వచ్చారు. సో ఇక ఏ విధంగా ముందుకు వెళ్తారు ప్రచారపరంగా, ఓటర్ని ఆకట్టుకోవడంలో కానీ, ప్రత్యర్థుల్ని నిలువరించేటువంటి వ్యూహంలో కానీ ఏ విధంగా వెళ్తారని ఇక ఆ అభ్యర్థుల చేతుల్లో ఉంది. జనసేన అలానే మిగతా 2 పార్టీలు కూటమి చేతుల్లో ఉందని మనం భావించవచ్చు. ఇప్పుడు ప్రమాణం చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రమాణాన్ని? అంటే గెలిచినా ఓడినా కూడా ఆయన చాలా మాట్లాడడం జరిగింది ప్రమాణంలో, చాలా లెంతీగా చెప్పడం జరిగింది. సో గెలిచినా ఓడినా కూడా ప్రజలకు ఆ రకంగా ఉంటామనేటువంటి ఒక ఇండికేషన్ని చెప్పారా పవన్ కళ్యాణ్? లేకపోతే గెలుస్తున్నాము, మనం ఎమ్మెల్యేగా గెలుస్తున్నామని చెప్పేసి ఈ రకంగా కట్టుబడాలని ఉండాలని చెప్పేసి చెప్పారా? అంటే ఒక సంకల్పం చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు గెలవడం లక్ష్యంతో దిగుతున్నటువంటి క్రమంలో గెలిచిన తర్వాత ఎలా ఉండాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఇప్పుడు చెప్పించారు. సో అందరూ గెలవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసంతో, దృఢమైనటువంటి నమ్మకంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళందరిలో కూడా ఆయన నూరిపోసారు ఒక రకంగా చెప్పాలంటే. సో రేపు గెలిచిన తర్వాత, గెలిచినా గెలవకపోయినా పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నారో చూసాం కదా మనం. ఇప్పుడు ఆయన 2 చోట్ల ఓడిపోయినా కానీ
అంతే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాడు కదా. మామూలుగా అయితే ఇక రాజకీయాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారని, అందరూ సినిమా షూటింగ్లు చేసుకుంటారని కొందరు ఇట్లా రకరకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ వీటన్నిటినీ ప్రశ్నిస్తూ ఆయన ఎన్ని రకాల విమర్శలు చేసినా, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, దాడులు చేస్తున్నా కానీ వాటినన్నింటినీ పట్టించుకోకుండా ప్రజాక్షేత్రంలో నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ప్రూవ్ చేసుకున్నారు గత 5 ఏళ్లుగా. ఈ 5 ఏళ్లుగా 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే అదే క్రమంలో ప్రజల్ని ఆదుకునేందుకు కావాల్సినటువంటి చర్యలను కూడా ఆయన తీసుకుంటూ వెళ్ళారు. కౌలు రైతు భరోసా యాత్ర లాంటివి ఆయన సొంత డబ్బులు, జేబులో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆదుకునేటువంటి ఒక గెస్చర్ ఇచ్చారు. అంటే ఎవరు కూడా ఇప్పుడు ఓదార్పు యాత్ర చేసి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వలన చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే మొన్న భువనేశ్వర్ గారు వాళ్ళని ఆదుకునేటువంటి క్రమంలో కొంత చేయూతను అందించారు. బట్ ఈయన కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరూ కౌలు రైతుల్ని ప్రభుత్వ రికార్డు ప్రకారంగా కూడా వాళ్ళు రైతులుగా గుర్తించలేనటువంటి దుస్థితి ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం ఆయన డబ్బులు కోట్ల రూపాయలు పంచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఒక నమూనాగా పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన పార్టీలో ఉండే వాళ్ళకు కూడా అదే ఒక బలమైనటువంటి దారి కింద, ఆ మార్గం కింద ఆయన నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాణం అనేది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు ఏవైతే వాళ్ళు చెబుతూ వచ్చారో, ఎందుకు ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతుందని చెబుతూ వచ్చారో వాటిని అమలు చేసి, రేపు గెలిచిన తర్వాత వాటిని అమలు చేసి రాబట్టుకునేటువంటి క్రమంలో, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో మేము చేయబోయేటువంటి సంకల్పం ఇది అనే రీతిలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పించారు. సో అందరూ కూడా 21 మంది అభ్యర్థులు ప్లస్ 2 పార్లమెంటు అభ్యర్థులు కలిపితే మొత్తం 23 మంది కూడా వరుసగా నిలబడి ఒకే వేదిక పైన ఈ ప్రమాణ పత్రాన్ని చదివారు, ప్రమాణం చేశారు. దీని ద్వారా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వారి కార్యక్షేత్రాలు, వారి సొంత నియోజకవర్గాలు, వారు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఎంత బలంగా జనంలోకి వెళితే వాళ్ళ అదృష్టం అంత ఎక్కువగా చేతికి వచ్చాయి కాబట్టి, చేతికి అందుకున్నారు కాబట్టి రేపు నామినేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేస్తారు. సో ఇది ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి తిరుపతి కానీ మనం ఏదైతే అనుకున్నాం 1-2 నియోజకవర్గాలు అసంతృప్తి అని, సో ఆ నేతలకి ఇంకా వ్యతిరేకించేటువంటి నేతలకి క్లారిటీ వచ్చినట్టుగా వాళ్ళు ఏమన్నా స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు రెబల్ కానీ? అంటే ఇంకా ఆల్రెడీ ఆయన మొన్న జరిగినటువంటి మీటింగ్లోనే మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఈసారికి ఆయనే అభ్యర్థి అని క్లారిటీ ఇచ్చారు. అలానే మార్చాల్సిందే అనేటువంటి మాటను కూడా వీళ్ళు బలంగా చెప్పారు. సో ఇప్పుడు అభ్యర్థిగా బీఫామ్ వచ్చినటువంటి నేపథ్యంలో అభ్యర్థికి బాధ్యత కూడా పెరుగుతుంది. ఆయన కూడా కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. 2-3 నియోజకవర్గాల్లో ఆ కలుపుకుని వెళ్ళే ధోరణి లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇవి ప్రత్యర్థికి సానుకూలమైనటువంటి అంశాలుగా మారకూడదు కాబట్టి వాళ్ళందరికీ ఏది చెప్పాలో, ఎంత చెప్పాలో అంత చెప్పారు. వాళ్ళందరూ కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకోటి, రేపు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతుంది దేశవ్యాప్తంగా. ఆల్రెడీ 21 రాష్ట్రాల్లో నిన్న సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసిపోయింది. రేపు మొదటి ఫేజ్ దేశవ్యాప్తంగా కూడా పోలింగ్ జరుగుతుంది. అదే సమయంలో రేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, అంటే 4వ దశ ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతుంది. ఆల్రెడీ రేపు నామినేషన్లు వేయడానికి కొంతమంది ప్రణాళికలు, నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రేపే నామినేషన్ వేయబోతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆయన ముహూర్తం పెట్టుకున్నారు ఆల్రెడీ. దాని ప్రకారం ఆయన నామినేషన్ వేయబోతున్నారు. అలానే చంద్రబాబు నాయుడు 19వ తారీఖున నామినేషన్ వేయబోతున్నారు. అలానే బాలకృష్ణ నామినేషన్ వేయబోతున్నారు. 20వ తారీఖున షర్మిల నామినేషన్ వేయబోతుంది. పవన్ కళ్యాణ్ గారిది 22వ తారీఖున ఫిక్స్ అయింది, ఆ రోజున వేయబోతున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారిది 24ను కానీ 25ను కానీ, ఆయన 24తో యాత్ర ముగుస్తుంది, 25న ఆయన నామినేషన్ వేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా షెడ్యూల్ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడు అంతా కూడా ఆ పరంపరలో బిజీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగానే బీఫామ్స్ ఇచ్చేస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి 20 మంది ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో 22 మందికి పవన్ కళ్యాణ్ మినహాయించి చూస్తే, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో తీసుకురావాల్సినటువంటి ప్రచార పర్వం, అలానే యాక్టివిటీస్, అక్కడ చేసుకోవాల్సినటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు, సభల నిర్వహణకు సంబంధించి కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది అసలైన క్యాంపెయిన్. ఎప్పటివరకు జరిగినటువంటి క్యాంపెయిన్ ఏంటంటే అభ్యర్థిని పరిచయం చేసుకోవడం కోసం, కూటమిలో ఎవరున్నారో తెలుపుకోవడం కోసం మాత్రం చేసినటువంటి ప్రయత్నం కింద మనం చూడాలి. బట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమం అంటే ఆ 15 రోజుల ప్రచార పర్వం మొత్తం కూడా డోర్ టు డోర్ ఎంతమంది ఓటర్లను వీలైతే అంతమంది ఓటర్లను కలిస్తే అంత ప్రభావం ఉంటుంది. కొంతమంది నాయకులు అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం చూస్తే కనుక ఒక ఓటర్ని కనీసం 3 సార్లు కలిస్తే ఖచ్చితంగా ఆ ఓటు ఆ అభ్యర్థిగా పడే అవకాశం ఉంటుంది అనేటువంటి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల నుంచి ఇంటింటికి గడప గడపకి అనే మాట అయితే 1.5 ఏళ్ల నుంచి మొదలుపెట్టారు. 6 నెలల నుంచి అది ఇంకా స్పీడప్ చేయించారు.
సో ఇంత ఇంటరాక్షన్ జరిగితే కానీ ఓటర్తో పర్సనల్ అటాచ్మెంట్ అనేది అభ్యర్థికి రాదు. అది వస్తే గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనసేన పార్టీ డిసైడ్ చేసినటువంటి అభ్యర్థుల్లో సొంత నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు అని చెప్పుకునే వాళ్ళు ఒక 6-7 మందే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా పార్టీ ఎంచుకున్న వాళ్ళు కావచ్చు. కాబట్టి వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైనటువంటి సమయం. అందుకే ఆయన ముందుగా ఇచ్చారు. ఇక మీదట ప్రచారంలో దూసుకుపోండి అనేటువంటి సంకేతం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ ప్రక్రియ మొత్తం చూస్తే. రైట్. సో మొత్తానికి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ముందుగా, అన్ని పార్టీల కంటే ముందుగా తమ అభ్యర్థులందరికీ కూడా బీఫామ్స్ ఇచ్చి ఒక ప్రమాణం కూడా చేయించి ఒక కొత్త ధోరణితో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం జనసేనాని చేశారు. దీంతో ఇక పూర్తిగా అభ్యర్థులకు సంబంధించినటువంటి 100% కన్ఫర్మెన్స్ అయితే వచ్చినట్టు కనపడుతుంది. ఇక అభ్యర్థులు కూడా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లో ఏసీ ఇక ప్రచార పర్వంలో మరింతగా దిగేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.